నేను ఒకసారి చెప్తున్నా మళ్ళీ ఒకసారి. యువత యువత రాజకీయాల్లోకి రావాలి. యువత గ్రామ స్థాయి నుండే నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతని ఎన్నికల్లో పోటీ చేయించడానికి సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా, ఎంపీటీసీలుగా బరిలో నిలబడడానికి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక నిర్ణయాన్ని చేస్తుంది, ఒక ఆలోచనని చేస్తున్నది. దీంట్లో భాగస్వాములు కావాలనుకునే అందరూ యువకులు, విద్యావంతులు ముఖ్యంగా. మా గ్రామంలో దగ్గర దగ్గర ఒక 12-13 వేల మంది జనాభా ఉంటుంది మా గ్రామంలో. ₹1 కోటి ఖర్చు పెట్టింది సర్పంచ్ కోసం. 50 లక్షల రూపాయలు తాగడానికే ఖర్చు పెట్టిండట. 2 లారీల సీసాలు, బీర్ సీసాలు, మందు సీసాలు 2 లారీలైనాయట వాళ్ళు దాగినాయి. చెప్తారు, ఊరుకు పోతే చెప్తారు. ₹1 కోటి పెట్టి గెలిచిండు ఆయన. 2-3 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. కానీ ఊరు అట్లనే ఉన్నది. సేమ్ ఇప్పుడు కూడా ఈ ఎన్నికలు కూడా గలాంటివే జరుగుతాయి మీ ఊర్లల్లో. కాబట్టి మందు పోయించడానికి ఓట్లు వేస్తారా, డబ్బులు ఇచ్చినోనికి ఓట్లు వేస్తారా, మీ గ్రామాలను అభివృద్ధి పరిచి గతంలో లేని విధంగా కొత్త ఆలోచనలతోటి గ్రామాన్ని అభివృద్ధి పరిచేటోళ్లకు ఓట్లు వేస్తారా అనేది యువత నిర్ణయించుకోవాలి. ఇక్కడ యువత చెడిపోవడం వల్లే ఇలాంటి మందు పోసే బాబులు, పైసలు ఇచ్చే బాబులు, దోపిడీ చేసే బాబులు పుట్టుకొస్తున్నారు. యువత మందు తాగకుండా, యువత పైసలు కాశించకుండా, ఇక కొంతమంది యువత మాకు క్రికెట్ కిట్లు ఇస్తారా, మాకు జిమ్ కిట్లు ఇస్తారా, ఇవా జిమ్ కిట్లు, క్రికెట్ కిట్లు ఇస్తే ఓట్లు ఇస్తారా? ఇవి కాదు, ఊరుకు ఏమి కావాలనేది ఓ ప్రణాళిక చేద్దాం. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం ఏందనేది యువత ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి యువత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మీకు సపోర్ట్గా మా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది. రండి, పోటీ చేద్దాం, గెలుపు లక్ష్యంగా ముందుకు పోదాం. ఓటమి ఎదురైతే ఆ ఓటమిని రానున్న తరాలకు గెలుపుగా మారుద్దాం. మేమందరం మీకు తోడుకుంటాం, మా ఛానల్ తోడు ఉంటుంది, మనకంటూ ఒక వ్యవస్థ ఏర్పడుతున్నది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణను యువతే శాసించాలి, యువతే పాలించాలి, యువతే ఇక్కడ నాయకత్వం ఉండాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలను యువత వినియోగించుకోవాలని, యువత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమదైన నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్.